ఇక ఓపర్ ఏమైతది ఇంట్ల అన్ని తతంగం లేకుండా చిన్న చిన్న వస్తువులతో ఏదైతే వంట చేస్తామో గదే షాన రుచి అనిపిస్తదిలే. ఇక ఆవతాల పన్నం అనేది మీకు ఎంతమందికి ఎరుకనో లేదో నాకు తెలవదు గానీ, మా ఇంట్లో అయితే ఆవతాల పన్నం అంటే లవ్ పానం అన్నట్టు. మీరు బి ఒక్కసారి ట్రై చేసిర్రనుకో అస్సలు ఇడవనే ఇడవరు. చానా ఈజీ చేసుడు గూడా. ఇక కడాయిలో నూనెలో ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, కల్యామాకు, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ గోలిన తర్వాత ఒక 2 చెంచాల మామిడికాయ తొక్కేసుకోరి మీకు కారం తగ్గట్టు అన్నట్టు. ఇక ఉడకన్నమైన, సలన్నమైన ఏదైనా అన్నం పర్వాలేదు గానీ జర పొడి పొడి ఉంటే మంచిగుంటదన్నట్టు. మంచిగా ఆవ గోలిన తర్వాత ఇది కూడా వేసి కలుపుకున్నారనుకోరి ఆవతాల పన్నం ఆల్మోస్ట్ రెడీ అన్నట్టు. ఇక చాలా మంది ఊకే కమెంట్ చేస్తున్నారు కమెంట్లల్లో మీ అమ్మ గాజులు మంచిగా ఉన్నాయి ఏడగొన్నారు అని చెప్పేసి. ఇదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ పెట్టినాం. గదే ఏంటి యువర్ లిటిల్ జెవెల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నట్టు. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తా, వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నా. వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా అగ్వ ధరకే మంచిగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వస్తున్నాయి. ఇదైతే 12 కలర్ల బ్యాంగిల్ బాక్స్ అన్నట్టు. ఇక వరలక్ష్మి వ్రతానికి ఇట్లా వస్తుంది కదా, మీరు ఒక్కసారి డబ్బా కొనుక్కున్నారు అనుకోరి అన్ని చీరలకు వచ్చేస్తుంది. ఇక మీ ఇష్టం, ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ పోయి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆవతాల పనం అయితే సూపర్ ఉంది.